చేశారు. ఈ రోజు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. కేంద్ర ప్రభుత్వం జూలై చివరి వారంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర అవసరాలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లి తగిన సాయం కోరనున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, రహదారుల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, ఇతర అధికారులు ఢిల్లీ వెళ్లారు. బుధవారం రాత్రి టీడీపీ, బీజేపీ, జనసేన ఎంపీలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. పార్లమెంటు తొలి సమావేశాలు జరిగిన తీరును తెలుసుకుని భవిష్యత్తులో జరిగే సమావేశాల్లో రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ఎంపీలు నిర్వహించాల్సిన పాత్రపై ఆయన చర్చించారు. సీఎం ఈ పర్యటనలో ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధాని, ఇతర కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లి ఆర్థికంగా మౌలిక వస్తువుల పరంగా సాయం కోరనున్నట్లు తెలిసింది. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయడం, అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వే, రహదారుల మరమ్మతులు, పేదల ఇళ్లు, జల్ జీవన్ మిషన్ తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తులు సీఎం చేయనున్నట్లు సమాచారం. గురువారం ఉదయం 10:15 ప్రధానిని చంద్రబాబు కలుస్తారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లోనే ప్రధానితో భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్నటి రోజున పక్కన చంద్రబాబు నాయుడు తో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అయితేనేమి, నిమ్మల రామానాయుడు, అదేవిధంగా కూడా సిఎస్ కూడా ఢిల్లీ వెళ్ళారు. ఈ రోజు ఒక ప్రధానమంత్రి భేటీ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటామంటే రాష్ట్రంలో ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారిగా కూడా ఢిల్లీ వెళ్తున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుత పరిస్థితులపైన అయితే శ్వేతపత్రాలు కూడా వరుసగా కూడా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అయితేనేమి, అదేవిధంగా అభివృద్ధి కావాల్సిన విషయాలు అయితేనేమి, అమరావతి రాజధాని పోలవరానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా బడ్జెట్ కూడా ఈసారి వచ్చే ఈ నెల చివరిలో కూడా కేంద్ర బడ్జెట్ కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనిపైన కూడా ఒక పక్కన ఉన్నత స్థాయి అధికారులతో అయితేనేమి, అదేవిధంగా కూడా కేంద్ర మంత్రులతో కూడా పూర్తి స్థాయిలో కూడా భేటీ అయ్యి ఇక్కడ పరిస్థితులు కూడా వివరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లో ప్రధాని మోడీ తోటి కూడా ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే ప్రమాణ స్వీకారం అనంతరం ఇక్కడ రాష్ట్ర పరిస్థితులు కూడా పూర్తి స్థాయిలో కూడా మోడీకి అయితే వివరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు వరుసగా చూసుకుంటూ ఉంటే ఈ రోజు మధ్యాహ్నం 12:15 నితిన్ గడ్కరీ, అదేవిధంగా 2 గంటలకు వచ్చేసేసి కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అదే 2:45 హోంమంత్రి అమిత్ షా తోటి కూడా ముఖ్యమంత్రి భేటీ అవుతున్నారు. ఈ రోజు అయితే పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన సీనియర్ కేంద్ర మంత్రులతోటి, కేబినెట్ మంత్రులతో కూడా భేటీ అయ్యి రాష్ట్ర పరిస్థితుల్ని, రాష్ట్రాలకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధికి అయితేనేమి, అదేవిధంగా కూడా మిగులు అంటే బడ్జెట్ కి సంబంధించి కూడా ఈ నెలలో ప్రవేశపెట్టే బడ్జెట్ లో కూడా కేంద్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రానికి ఏ విధంగా రావాలనే దాని పైన కూడా నిన్న ఒక పక్కన ఎంపీలతో కూడా భేటీ అయిన పరిస్థితి. అదేవిధంగా రేపు కూడా ఒక పక్కన కేంద్ర మంత్రులతో కూడా భేటీ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే రేపు ఉదయం నీతి ఆయోగ్ కి సంబంధించి సిఇఓ సుబ్రహ్మణ్యం 10 గంటలకు వచ్చేసి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ని, 10:45 వచ్చేసి కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తోటి, రేపు మధ్యాహ్నం 12 గంటలకు వచ్చేసి కేంద్ర మంత్రి అదే వాళ్ళతోటి, అదే విధంగా చూసుకుంటామంటే పలువురు పారిశ్రామికవేత్తలతో కూడా రేపు కూడా పూర్తి స్థాయిలో కూడా భేటీ అయిన అనంతరం రేపు సాయంత్రము ఢిల్లీ నుంచి హైదరాబాద్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎల్లుండి వచ్చేసేసి ఇరువురు రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఒక పక్కన తెలంగాణకు సంబంధించి అయితేనేమి, అదే విధంగా చూసుకుంటామంటే ఏపీకి సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కూడా ఎల్లుండి వచ్చేసేసి హైదరాబాద్ లో కూడా భేటీ అయ్యి రాష్ట్రానికి సంబంధించి ఏదైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కూడా చూసుకుంటా ఉంటే రాష్ట్రానికి సంబంధించి ఏదైతే మొదటిసారిగా కూడా అంటే కూటమి ప్రభుత్వం ఏపీలో ఏర్పడిన తర్వాత ఒక పక్కన రాష్ట్రానికి సంబంధించి అమరావతి అయితేనేమి, పోలవరానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కేంద్రం నుంచి బడ్జెట్ కి సంబంధించి పూర్తి స్థాయిలో బడ్జెట్ లో కూడా ఒక పక్కన ప్రాధాన్యత ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో 2 రోజుల పాటు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఢిల్లీలో అయితే పర్యటన చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. జ్యోతి, రాఘవేంద్ర, చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు మంత్రులు కూడా వెళ్ళడం జరుగుతోంది, అలాగే ప్రధాన కార్యదర్శి కూడా వెళ్తున్నారు. సో వాళ్ళ డిస్కషన్స్ ఏ విధంగా ఉండొచ్చు, మంత్రుల యొక్క పాత్ర ఏ విధంగా ఉండొచ్చు అక్కడ?
అంటే ఇప్పుడు ఏపీలో ఏదైతే 2014 నుంచి 2014 తర్వాత రాష్ట్ర విభజన అనంతరం కూడా ఒక పక్కన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఒక పక్కన అమరావతి రాజధానికి సంబంధించి కేంద్రం పూర్తి స్థాయిలో కూడా అప్పుడు సహకారం అందిస్తామనింది. రాజధానికి సంబంధించి ఒక పక్కన ఇప్పటికే దీనికి సంబంధించి శ్వేతపత్రం కూడా విడుదల చేశారు. రాష్ట్రానికి పూర్తి స్థాయిలో కూడా రాజధాని చాలా అవసరమైంది. అదే విధంగా చూసుకుంటే పోలవరం కూడా పూర్తి స్థాయిలో కేంద్రం కూడా బడ్జెట్ రావాల్సిన విషయం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక పక్కన రాష్ట్రానికి సంబంధించిన రాజధానికి అయితేనేమి, అదే విధంగా సంబంధించి పోలవరం ప్రాజెక్టుకి కేంద్ర నిధులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన కేంద్రాన్ని కోరటానికి, అదే గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రాన్ని పట్టించుకున్న పరిస్థితే లేదు. అసలు ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి అసలు ఏ విధంగా చేయకపోగా అసలు అమరావతిని ఒక్క ఇటుక కూడా పేర్చిన పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో అమరావతికి అప్పుడు గతంలో మోడీ కూడా వచ్చి శంకుస్థాపన చేసిన సందర్భంలో కూడా పూర్తి స్థాయిలో కూడా తన మద్దతు ఉంటుంది. దీనికి కావాల్సిన బడ్జెట్ ను కూడా అందిస్తామనేసి అప్పుడు చెప్పడంతో గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ వేసిన గొంగన అక్కడ, అంటే కనీసం ఒక భవనాలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి ఎటువంటి నిర్మాణాలు చేపట్టకపోగా పూర్తి స్థాయిలో కూడా ఈ రాజధాని అనేది ముందుకు పోని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి నిన్న శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేశారు. దీనికి సంబంధించి రాష్ట్రానికి రాజధానికి అయితేనేమి, అభివృద్ధికి సంబంధించి అయితేనేమి, అదే విధంగా కూడా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నిధులకు సేకరణ అయితేనేమి, ఈ కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్ని పూర్తి స్థాయిలో కూడా రాబట్టే విషయంలోనే ఒక పక్కన రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అంటే ఈ రాష్ట్ర పరిస్థితులు ఇప్పటికే కూడా చాలా వరకు కూడా ఉన్నతాధికారులకు కూడా సూచించడం జరిగింది. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఈ శాఖ నుంచి కూడా శ్వేతపత్రాలు రిలీజ్ చేయడానికి కూడా సిద్ధమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో చాలా వరకు కుంటుపడింది, ఆర్థికంగా కుదేలైన పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపుగా 20 రోజులు అధికారం చేపట్టి కూడా ఇప్పటికే 20 రోజులు దాటిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో రాష్ట్రానికి బడ్జెట్ పరిస్థితులను కూడా పూర్తిగా అంచనా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఆర్థిక మంత్రిని పయ్యావుల కేశవ్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. అదే విధంగా చూసుకుంటా ఉంటే పోలవరానికి సంబంధించి ఏదైతే రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నాడో అతను కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే మొదటిగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరాన్ని పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి ఏదైతే పర్యటించారు, క్షేత్ర స్థాయిలో పర్యటించిన అనంతరం అంటే గత కూటమి ప్రభుత్వం అంటే 2014-19 సమయంలో పోలవరం ప్రాజెక్టు చేపట్టిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా దాన్ని ప్రతి సోమవారం కూడా పోలవరానికి వెళ్లి స్థాయిలో కూడా పరిశీలించడం జరిగింది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో మంత్రులకి కనీసం అవగాహన కూడా లేకుండా కూడా మంత్రులు వ్యవహరించారు. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు గతంలో కంటే కూడా ఇంకా చాలా వరకు వెనుకబడిపోయిన పరిస్థితి ఉంది. మళ్ళీ చాలా వరకు కూడా మళ్ళీ మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి నిమ్మల రామానాయుడు పూర్తి స్థాయిలో కూడా పోలవరం పైన కూడా దృష్టి సారించారు. ఇదే విధంగా చూసుకుంటా ఉంటే దీనికి సంబంధించి నివేదికను కూడా ఇప్పటికే సిద్ధం చేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ నివేదికలతో పాటు రాష్ట్ర సిఎస్ ని కూడా ఒక పక్కన ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఒక పక్కన ప్రధానితో అయితేనేమి, అదే విధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోటి కూడా భేటీ అయిన అనంతరం దీనికి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితులు అయితేనేమి, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన బడ్జెట్ ని ఈసారి కేంద్ర బడ్జెట్ లో ప్రవేశపెట్టే విధంగా కూడా చర్చలు జరిపే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.